వేమూరు నియోజకవర్గం ఎలా ఉంది? బాగుంది. టీడీపీతో సరిసమానంగా జనసైనికులకు కావచ్చు, నాయకులకు కావచ్చు అన్నీ వస్తున్నాయా? అంటే కొంచెం చిన్న చిన్న లోపాలు ఉన్నాయి కానీ బట్ ఓవరాల్గా పర్లేదు, బాగుంది. ఓకే, జనసేన పార్టీకి సంబంధించి రాబోయే కొన్ని రోజుల్లో ఆవిర్భావ సభ అయితే జరగబోతుంది. అవును, ఏం లేదు, మేము ఎప్పుడైతే మాకు సంక్రాంతి, హిందువులకి సంక్రాంతి, క్రిస్టియన్స్ క్రిస్మస్, అలాగో మా జనసేనకు వచ్చేటప్పటికి మార్చి 14 అనేది ఒక పెద్ద పండగ. ఇది ఎప్పుడు వస్తుందా అని ఎవ్రీ ఇయర్ మేము ఎదురు చూస్తూ ఉంటాం. అది త్వరలోనే రాబోతుంది. ప్రతి సంవత్సరం ఒక ప్లేస్లో పెడతారు. ఇప్పుడు మేమందరం కూడా ఈగర్లీ వెయిటింగ్. ఎందుకనంటే మాకు బాస్కి ఏదైతే ఎమ్మెల్యేగా ఒక అసెంబ్లీకి పంపించారో ఆ పిఠాపురంలో జరగడం అనేది చాలా అద్భుతంగా ఉంది. దానికి భారీ స్థాయిలో మా వేమూరు నియోజకవర్గం నుంచి అయితే ఎప్పుడు వెళ్ళే విధంగానే జనం వెళ్తాం, దాంట్లో మొహమాటం లేదు. అయితే ఇప్పుడు రోజు రోజుగా చూస్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయాక కూడా ఇంకా ఆయనే సీఎం అనుకుంటున్నారు అని చెప్పేసి అయితే జనసేన పార్టీ నుంచి కావచ్చు, నాయకులు కావచ్చు ఇంకా చెప్తా ఉన్నారు. అయితే రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ప్రజలకు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కానీ, అంటే యాక్చువల్గా వైసీపీ, ఇందాక మార్కండేయ బాబు గారు చెప్పారు కదా, వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి, ఎప్పుడు కూడా ఇంకా మేము అధికారంలో ఉన్నాము అనే భావనలో ఉంటున్నారు వాళ్ళు. ఇంకా వైనాట్ 175 అనుకున్నారు కదా, ఇంకా 11 ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా మారలేదు. ఇంకా 111 అనుకొని వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు. ఆ భ్రమలో నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చే క్రమంలోనే వస్తారు అనుకుంటున్నాం. ఎందుకనంటే ఇప్పుడిప్పుడే కొంచెం మారుతున్నారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అనడం వల్ల మాకు చాలా ఇబ్బంది, బాధగా ఉంది. ఎందుకంటే ఆయన మారలేదు. ఇంకా కొంచెం ఆయన ఏమన్నా ఎర్రగడ్డకు కానీ లేకపోతే వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి కానీ ఏమైనా తీసుకెళ్లాలేమో అనుకుంటున్నాం మేము జనరల్గా. రాష్ట్ర ప్రజలకు కావచ్చు, కూటమి ప్రభుత్వం నుంచి అసలు ఏమని చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ అరెస్టులు ఏంటి, లేకపోతే పోసాని కృష్ణమురళి కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రాబోయే రోజుల్లో ఇంకా చూడబోతున్నామా? గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా? అంటే అరెస్టులు ఏంటి అని అంటే వాళ్ళ వాడుక భాష కానీ వాళ్ళు మాట్లాడిన విధానం ఏంటండి. అసలు 5 సంవత్సరాలు ఒక నరకాన్ని చూసాం కదా. నరకం ఎలా ఉంటుంది అని అంటే 2019 నుంచి 2024 వరకు మాత్రమే నరకం ఉంది. ఇప్పుడు స్వర్గం ఎలా ఉంది అని అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. నిన్న చేసిన వ్యాఖ్యలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పైన లేదండి, ఆయన్ని ఇంతకుముందే చెప్పాను కదా, కొంచెం హాస్పిటల్కి చూపించాల్సిన పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, తీసుకెళ్ళాలి. అంటే మేము పవన్ కళ్యాణ్ గారికి ఆవిర్భావ సభలో చెప్తాం, కొంచెం సార్ ఏదన్నా ఫండ్స్, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంచెం ఫండ్స్ శాంక్షన్ చేయండి. ఆయన ఎటు ఖర్చు పెట్టాడు కదా, జేబులో నుంచి రూపాయి వెళ్ళాడు తీయడు, ఆయన తీసి లోపల వేసుకోవడమే కదా, కొంచెం ఫండ్ అలాట్ చేసి కొంచెం చూపించండి సార్ అని రిక్వెస్ట్ చేస్తాం మేము పవన్ కళ్యాణ్ గారిని. ఓకే, రాబోయే కాలంలో కూటమి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది? అమరావతికి సంబంధించి డెవలప్మెంట్ జరిగిద్దా? అమరావతి మార్చి 15 నుంచి స్టార్ట్ చేస్తారని సీఎం గారు కూడా చెప్పారండి. ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ జంగిల్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. కొంచెం వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. అలైన్మెంట్స్ కూడా ఇచ్చారు, ఓఆర్ రింగ్ రోడ్ అలైన్మెంట్స్ ఇచ్చారు. అద్భుతంగా వర్క్ ఆల్రెడీ క్లియరెన్స్ అయిపోయింది, చెట్లు మొత్తం కొట్టేశారు. సో వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం స్పీడ్ అందుకుంటుందండి. మార్చి 15 నుంచి ప్రాంతం అయితే రాజధాని పరిధిలోనే ఉంటుంది. అవును, జనాలు కావచ్చు, లేకపోతే తెనాలి, వేమూరు, పొన్నూరు, లేకపోతే ఇవన్నీ కూడా తదితర గుంటూరు జిల్లా కావచ్చు, వీటి కింద వస్తుంది కాబట్టి. సో ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు? నిజంగా రాజధాని వాళ్ళు అన్నట్టు 3 కాకుండా 1 చేసి ఇక్కడ పెట్టినందుకు హర్షిస్తున్నారా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. 3 అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదండి. రాజధాని అనేది ఎప్పుడు ఒకటే ఉండాలి కదా. రాజధాని ఒకటే ఉంటే దాని సిద్ధాంతాలు కానీ అంతా అందుబాటులో ఉంటుంది కాబట్టి అది. ప్లస్ ఎట్లా ఏంటంటే మాకు దగ్గరగా ఉండడం అనేది కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. రాజధాని అనేది, సచివాలయం కానీ ఏదైనా మాకు సెక్రటేరియట్ కానీ చాలా ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. 2029లో ఏం జరగబోతుంది? 2029లో కూటమి ప్రభుత్వం ఇలాగే కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఇది లేదు.